డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ. ఇది ఒక ప్రాంతం యొక్క జనాభాలో జనన మరియు మరణాల రేటు మార్పును అంచనా వేస్తుంది. ఈ సిద్ధాంతం ఆర్థిక అభివృద్ధి మరియు జనాభా పెరుగుదల మధ్య సంబంధాన్ని కూడా అధ్యయనం చేస్తుంది. జనాభా చక్రం. డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ ప్రకారం మూడవ దశ తక్కువ సంతానోత్పత్తి, తక్కువ మరణాల ద్వారా గుర్తించబడుతుంది. అధిక సంతానోత్పత్తి మరియు అధిక మరణాలు జనాభా చక్రంలో మొదటి దశ. రెండవ దశ ప్రారంభంలో సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది మరియు జనాభా పెరుగుతుంది. అప్పుడు సంతానోత్పత్తి క్షీణించడం ప్రారంభమవుతుంది మరియు తక్కువ మరణాల రేటుకు దారితీస్తుంది. ఇది అధిక సంతానోత్పత్తి, తక్కువ మరణాల దశ. మూడవ దశలో సంతానోత్పత్తి మరియు మరణాలు తగ్గుతాయి. చివరి దశ తక్కువ సంతానోత్పత్తి మరియు తక్కువ మరణాల దశ. ఇక్కడ సంతానోత్పత్తి మరియు మరణాలు రెండు కూడా గణనీయమైన స్థాయిలో తగ్గుతాయి. ముఖ్యమైన పాయింట్లు ఇందులో జనాభా పరివర్తన యొక్క మొదటి దశ భారతదేశంలో 1891 నుండి 1921 వరకు అనుభవించబడింది. జనాభా పరివర్తన సిద్ధాంతాన్ని వారెన్ థామ్సన్ మరియు ఫ్రాంక్ డబ్ల్యూ నోట్స్టెయిన్ రూపొందించారు.